తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కూడి వచ్చిన మీ అందరికీ కృపా సమాధానం కలుగునుగాక. ఆమెన్. ఏది గొప్ప? ఇల్లుని ప్రేమించండి, ఇంటి వారిని ప్రేమించండి. దానికన్నా గొప్పగా దేవునిని ప్రేమించండి, దేవుని మందిరముని ప్రేమించండి. దేవుడు సంఘంలో ఏర్పరిచిన కుటుంబాన్ని కూడా ప్రేమించే మనసు. చాలాసార్లు ఏమిటో తెలుసండి, మనం ఇక్కడ సంబంధము లేని వారుగానే కూర్చుంటామండి. సంఘములో వచ్చిన తర్వాత కూడా కుటుంబము అనే భావన లేకుండా సంఘములో కూర్చుంటున్నామండి. నేను ఎప్పుడు ఎందుకు అంత ఎడము? ఇప్పుడు మీరు భార్యాభర్తలు వచ్చారు, అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు వచ్చారు, మీ పక్కనే కూర్చుంటారు. మిగతా వాళ్ళు ఇప్పుడు నేను అదే అంటాను, ఎంత వేషధారణ చూడండి, ఎంత వేషధారణ. నిజంగా నీ పక్కన ఉన్నవాడు నీ సహోదరుడు కాదా? మీరే చెప్పండి. అరే మరి పక్కన కూర్చోటానికి ఎందుకు అంతగా ఆలోచించాలి? భలే మాటలు చెప్తారండి, భలే మాయ మాటలు చెప్తారండి. పక్కన ముక్కు మొఖం తెలియదబ్బా, కానీ యేసుక్రీస్తు రక్తముతో కడగబడి ఆయన కుమారుడుగా పిలువబడిన వాడు పక్కన కూర్చోటానికి నువ్వు ఆలోచిస్తున్నావంటే నీ కుటుంబము గురించి, కుటుంబ విలువల గురించి ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నాయో నేను చెప్పగలుగుతాను. దేవుని బిడ్డలు పక్కనే, చీర బాగోకపోవచ్చు, గొప్పవారు కావచ్చు, లేనివారు కావచ్చు, కానీ ఆశపడి కూర్చోండి. యు ఆర్ మై ఫ్యామిలీ, దేవుడు నాకు ఇచ్చిన కుటుంబము అనే భావన ఈరోజు మన క్రైస్తవుల్లో ఉన్నదా? నిజంగా చెప్పండి. సంఘానికి వస్తున్నాము కానీ వారితోనే కూర్చుంటారు, కానీ పక్క వారితోని ఒక్క మాట కానీ పలకరించడం కానీ, ఇదేమి సంఘం అబ్బా, ఇదేమి వ్యవస్థ అబ్బా, ఇదేమి బ్రతుకులబ్బా, నాకు ఇప్పటి వరకు అర్థం కావటం లేదు. మీరు నిజంగా ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోవాలంటే సంఘానికి రావనవసరం లేదు. ఇళ్లలోనే కూర్చొని దేవుని సన్నిధిలో మీరు ఆరాధించుకోవచ్చు. దానికి సంఘం ఎందుకు? దానికి దేవుని కుటుంబముగా మనం ఎందుకు కూడుకోవాలి చెప్పండి? యు ఆర్ మై ఫ్యామిలీ అన్నావు కదా, అయితే వాళ్ళకున్న కష్టాలు అడగండి. నీ కుటుంబంలో నీకు కష్టాలు వస్తే తెలుసుకోవా? అడుగుతున్నానండి. శ్రమలు వస్తే పట్టించుకోవా? బాధలుంటే అడగావా? ప్రార్థన అరే ఇన్ని సంవత్సరాలు మనం పక్కన కూర్చుంటాం కానీ అరే వాళ్ళ వివరాలు కానీ వారి పరిస్థితి కానీ వాళ్ళకి ఏదైనా సహాయం, ఎందుకు వచ్చిన గొడవరా బాబు అనుకుంటారు అందరూ. సంఘానికి వచ్చినా కూడా అమ్మా, నిజంగా కుటుంబము యొక్క విలువ నీకు తెలిస్తే, ఈ మన ఇంటిలో ఉన్న కుటుంబము కన్నా ఈ కుటుంబాన్ని మనము పోషించాలనేవి నమ్మకము నీకుంటే నిజంగా నువ్వు ధన్యురాలివి, ధన్యుడు అమ్మా. యేసుక్రీస్తు ప్రభువే అంటాడు, ఎవరో వస్తారు, మీ తల్లి మీ సహోదరుడు వచ్చాడంటే హూ ఈజ్ మై మదర్, హూ ఈజ్ మై బ్రదర్? పరలోకములో ఉన్న నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే నా సహోదరి. ఎంత చక్కటి మాట అండి. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ జస్ట్ బికాస్ దే ఆర్ యువర్ బ్లడ్, దే హ్యావ్ నో రైట్. ఎవరైతే క్రీస్తు రక్తముతో కడగబడి పరిశుద్ధంగా జీవించాలి అని ప్రయాసపడుతున్నాడో వాళ్ళే మన కుటుంబీకులండి. అలాంటి వారిని మనం ఆదరిద్దాము, అలాంటి వారిని మనం ప్రోత్సహిద్దాము, అలాంటి వారిని మనం ఎంకరేజ్ చేద్దామండి. కనుక్కోండి, ఒకరి క్షేమము కనుక్కోండి. మీరు డబ్బు సహాయం చేయాలని నేను అనటం లేదు, కనీసం కనుక్కొని అమ్మా ఏదైనా ప్రార్థన. చిన్నపిల్లలు ఉన్నారండి, యవ్వనస్తులు ఉన్నారు, పెద్దవారి దగ్గరికి వెళ్ళి అసలు ఏం అడగరండి, ఏం బాధ్యతలు నెరవేరుస్తున్నారు? ఇల్లు అంటే ఏమిటో తెలియకుండా మనం నిజంగా బ్రతుకుతున్నామంటే సంఘం అంటే ఏమిటో మనం అర్థం చేసుకోలేము. ఇఫ్ యు కెనాట్ లవ్ యువర్ హోమ్, నీ ఇంటిని నువ్వు పోషించి నీకు దేవుడు అనుగ్రహించిన పాత్రని నువ్వు నెరవేర్చలేకపోతే ఇంటిలో, సంఘములో నీ పాత్ర వ్యర్థమే. దయచేసి ఈ మాటలు గమనించండి. తల్లిదండ్రులు మాట వినటము నా బాధ్యత. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ మై రోల్ టు లిసన్ టు మై ఫాదర్ అండ్ టు మై మదర్. నువ్వు ఇంటిలోనే నీ తండ్రికి నీ తల్లికి లోబడకపోతే నిన్ను నమ్మేయాలి నువ్వు సంఘానికి వచ్చి తండ్రికి లోబడుతున్నావని. సమస్తము ఇంటిలో నుండే ప్రారంభమవుతుందండి, గమనించండి. ఎవ్రీథింగ్ బిగిన్స్ ఎట్ హోమ్. చాలాసార్లు మనం ఈ మాట విన్నాం,
హోమ్ ఈజ్ వేర్ ద హార్ట్ ఈజ్. అవునా? కానీ దౌర్భాగ్యం ఏమిటంటే యవ్వనస్తులు ఇంటిలో ఉన్న బాధ్యతలు నెరవేర్చలేరు, కానీ బయట ఉన్న అన్ని పనులు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. హౌ యు హ్యాండిల్ యువర్ హోమ్, నీ ఇంటిని నువ్వు ఏ విధంగా హ్యాండిల్ చేస్తావో సంఘాన్ని కూడా అటు విధంగా నువ్వు హ్యాండిల్ చేస్తావు. కుటుంబం అంటే పేర్లు అడగండి, వాళ్ళ విషయాలు తెలుసుకోండి, వారి పరిస్థితులను అడగండి, సహాయం చేయగలిగితే సహాయం చేయండి, సహాయం చేసే స్థితిలో లేకపోతే ప్రార్థన సహాయం చేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు జీవితములో ఏదో ఒక పోరాడుచున్నారు. అడగండి అమ్మా, మీ కుటుంబం అంటున్నారు కదా, సంఘములో మనమంతా, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులంతా ఒక తండ్రి బిడ్డలు, ఒకటే తండ్రికి చెందిన కుమారులు కుమార్తెలు. కాబట్టి సంఘాన్ని కూడా మీ ఇంటిలాగా భావించండి. మీ ఇంటిని ఏ విధంగా ప్రేమిస్తున్నారో, మీ ఇంటి విలువలు ఏ విధంగా కాపాడాలని మీరు ప్రయాసపడుతున్నారో, ఆలోచిస్తున్నారో, సంఘాన్ని కూడా అటు విధంగా ప్రేమించండి. సంఘం విలువలు కాపాడటానికి కృషి చేయండి, ప్రయాసపడండి. మీ ఇంటి పరిశుద్ధతను మీరు కాపాడుకోలేకపోతే అమ్మ, సంఘంలో పరిశుద్ధతని కూడా మనము కాపాడుకోలేము. ఒక ఇంటి మర్యాదని, ఒక ఇంటి పరిశుద్ధతని ఒక వ్యక్తి కాపాడుకోలేకపోతే దయచేసి సంఘములో మీరు పాత్ర పోషించటానికి పెద్దలుగా మాత్రము, యవ్వనస్తులుగా మీరు పరిశుద్ధతని మీ గృహములోనే మీరు కాపాడుకోలేకపోతే సంఘములో ఏ పాత్ర మీరు పోషించకండి. ఇది నా మనవి, ఇది ప్రతి ఒక్కరికి నేను తెలియపరుస్తున్న మాట. If you cannot uphold the sanctity of your home, you can never uphold the sanctity of the church of God. హెబ్రోయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ప్రతి ఇల్లును ఒకని చేత కట్టబడును, ప్రతి ఇల్లును ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకని ఇల్లు ఒకని చేత కట్టబడును, కానీ సమస్తమును కట్టినవాడు. నీ ఇల్లు కానీ దేవుని చేత కట్టబడకపోతే నీవు దేవుని ఇల్లుని కూడా కట్టడానికి పనికి రావు. ఇఫ్ యువర్ హౌస్ ఇస్ నాట్ బీయింగ్ బిల్ట్ బై గాడ్, యూ కెన్ నెవర్ కో-పార్ట్నర్ విత్ గాడ్ టు బిల్డ్ హిస్ హౌస్. అందుకనే దావీదు ఆ ఆధిక్యతను, అర్హతను కోల్పోయాడు. ఎప్పుడైతే వ్యభిచరించాడో, ఎప్పుడైతే హత్య చేశాడో, తనకి చాలా తృష్ణ ఉండేది దేవునికి ఒక మందిరము కట్టించాలని. కట్టించగలిగాడా? చెప్పండి. మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు తన మందిరము కట్టించాలని ఆశ కలిగి ఉన్నాడండి. కానీ ఏ విధంగా మీ పవిత్రతను మీరు కాపాడుకుంటున్నారు? గృహములో ఏ విధంగా మీరు పరిశుద్ధులుగా జీవిస్తున్నారు? భలే ఆశ్చర్యం వేస్తుందండి. ఇంటిలో పరిశుద్ధులుగా ఉండరు, కానీ సంఘములో భలే పరిశుద్ధులుగా నటిస్తారు. దానివల్ల ఎవరికి లాభము, ఎవరికి మేలు జరుగుతుంది? దాని వలన మీకు నష్టము, సంఘములో కూడా అది నష్టమే కలుగజేస్తుంది. దయచేసి మీలో అలాంటి లోపాలు ఉండి మీరు సేవ కోసము, చాలామంది ఏం చేస్తున్నారో తెలుసండి, ఈరోజు డబ్బు కోసమే సేవకు వస్తున్నారండి. దీన్ని ఒక వ్యవస్థగా, ఒక సంస్థగా అనుకుంటున్నారు. కాదండి, ఇది క్రీస్తు శరీరము. దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్గనైజేషన్. దిస్ ఇస్ అ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇది దేవుని కుటుంబము, దేవుని శరీరము. దీన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి దేవుని కుమార్తెకి, కుమారుడికి, కుటుంబీకుడికి ఉన్నది. యెహోషువ గ్రంథము 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నాది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో. అమోరీల దేశమున మీరు సేవించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. హల్లెలూయా. ఏమిటంట? నేను మళ్ళీ ఆ చివరి వచనం చదువు నాన్న. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము.
జరుగుతుందండి మీ గృహాలలో? ఇది మీ గృహాలలో జరుగుతుందా? మీ గృహములో యేసుక్రీస్తు సేవింపబడుతున్నాడా, కొనియాడబడుతున్నాడా, పూజింపబడుతున్నాడా, కీర్తింపబడుతున్నాడా? ఏం జరుగుతుంది మీ గృహములో? నా ఆశ ఏమిటో తెలుసా? కుటుంబములో కనీసం ఒక్కడైనా దేవుని సేవకి తనను తాను అంకితము చేసుకోవాలి. మీ ఇల్లుని ఏ విధంగా కట్టాలి? మీ అమ్మ తల్లిదండ్రులు ఏమని పెంచుతున్నారు మీ పిల్లల్ని? చదివిస్తున్నారా? మీ పిల్లలని చదివిస్తున్నారు. ఉచితంగానే డబ్బులు ఇచ్చా, దీనికి ఏ ఖర్చు అవ్వదండి. ఎంత దౌర్భాగ్యమో కదండి. దీనికి ఖర్చు అవుతుందండి? మీరే చెప్పాలండి. ఖర్చు అవుతుందా? పిల్లల్ని స్కూల్కి పంపించడానికి వెనకాడరు, ఫీజు కట్టడానికి వెనకాడరు, ప్రయోజకుల్ని చేయటానికి వెనకాడరు, అన్నీ నేర్పించడానికి వెనకాడరు. అందుకనే అంటున్నానండి, వేర్ యువర్ హార్ట్ ఇస్ దేర్ యువర్ హోమ్. ఎక్కడైతే నీ హృదయం ఉంటుందో అక్కడే నీ ఇల్లు కూడా ఉంటుంది. ఎంత ఖర్చు ఉన్నా కూడా పిల్లలని మాత్రము చదివించి ప్రయోజకులని చేయాలని మీ గృహములో నుండే మీరు తయారు చేస్తే, అమ్మా ఐ ప్రే, చిన్న వయస్సులో నుండి బైబిల్ చెప్తుంది, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు, లేచినప్పుడు, మార్గములో నడుస్తున్నప్పుడు, ఇళ్లల్లో ఉన్నప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? వాక్యము బోధించమంటున్నాడు, ఆజ్ఞలను నేర్పించమంటున్నాడు. మీ ఇల్లే సంఘముగా ఉండకపోతే సంఘముగా ఉండలేదండి. దయచేసి జ్ఞాపకము చేసుకోండి. ఐ ప్రే అండ్ ఐ హోప్ that this message will touch many of your lives. కుమారుడుగా ఈరోజు ఎంతమంది ఆడపిల్లలు ఇంట్లో పని చేస్తున్నారండి? ఎంతమంది తల్లికి సహాయపడుతున్నారు ఇంటిలో? ఆశ్చర్యం ఏమేస్తుందంటే, ప్రతి ఒక్కరు సంఘములోని యవ్వనస్తులంట, యూత్ లీడర్స్ అంట. ఆ మాట అనటానికి కూడా అర్హులు కారండి వారు. ఇంటిలోనే తల్లికి నువ్వు సేవ చెయ్యలేని దానివి, చెయ్యలేని వాడివి సంఘములో వచ్చి సేవ చేస్తానంటే నన్ను నమ్మమంటావా? ఇంటినే ప్రేమించకుండా, ఇంటిలో ఉన్న నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించకుండా, నువ్వు సంఘాన్ని ప్రేమించి సంఘము కోసం ప్రయాసపడితే అది నన్ను నమ్మమంటావా? ఈరోజు మన బ్రతుకులు ఏమై ఉన్నాయో ఒక్కసారి మీరే మిమ్మల్ని పరిశీలన చేసుకోండి. నా ఇంటిని, యెహోషువ అన్నాడండి, యాజ్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ వి విల్ సర్వ్ ద లార్డ్. మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి 24 కూడా చదువును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. దేనిపైన మనం ఇల్లు కట్టుకోవాలంటే అండి, ఏ బండ? కట్టుకున్నారా? క్రీస్తనే పునాది మీద మీ ఇల్లు కట్టకపోతే ఈ సంఘాన్ని మనం పోషించగలుగుతామా? సంఘములో యథార్థముగా మనము సేవ చేయగలుగుతామా? సంఘములో పరిచారకులుగా మనం పాల్గొనగలుగుతామా? సంఘములో మన బాధ్యతలు, ఇంటిలోనే క్రీస్తు అనే బండ మీద నీ పునాది లేకపోతే బయట నువ్వు ఏ పునాది కడతావయ్యా వెళ్ళి? ఇంటి పునాదే గట్టిగా లేకపోతే బయట వెళ్ళి నువ్వు దేవుని పునాది కడతానంటే అది సాధ్యమేనా? చాలా సమస్యలు ఉన్నాయి కుటుంబాల్లో, చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. అమ్మా, వాటిని అన్నిటినీ దేవుడు తొలగించగలుగుతాడు ఎప్పుడైతే నీ ఇంటిని క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబెడతావో. హౌస్కి చర్చ్కి చాలా దగ్గర సంబంధం ఉందండి. am I right or am I wrong brother? కుటుంబ వ్యవస్థ అనేది ఎక్కడ నేర్చుకుంటామండి? మనం సంఘములో నేర్చుకోం. ఫస్ట్ ఎక్కడ నేర్చుకుంటాము కుటుంబ వ్యవస్థ గురించి? చెప్పండి. ఇంటిలో. కానీ ఈరోజు సమాజంలో చూస్తే ఎలాంటి వారు ఉన్నారండి? నీ ఇంటి పునాది గట్టిగా లేకపోతే అమ్మా నువ్వు సేవ పని చేయటము కూడా వ్యర్థమే. ఇఫ్ యువర్ ఫౌండేషన్స్ ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ యువర్ హౌస్,
బిలీవ్ మీ, యూ కెనాట్ లే ఎనీ ఫౌండేషన్స్ ఎనీవేర్. అందుకనే తండ్రుల పాత్ర చాలా గొప్పదండి ఇంటిలో. మీరు ఏ విధంగా పెంచుతారో మీ బిడ్డలు సంఘములో ఆ విధంగా ఆసక్తి కలిగి సేవ చేయటానికి ముందుకొస్తారు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎంతమంది తల్లిదండ్రులు సంఘాన్ని ప్రేమించమని నేర్పించారండి? ఎంతమంది తల్లిదండ్రులు సంఘానికి వెళ్ళి సేవ చేయమని ప్రేరేపిస్తున్నారు మీ బిడ్డలని? ఇంటిని ప్రేమించమంటున్నారు, సంఘాన్ని మర్చిపోమంటే ఎలా చెప్పండి? ఇంటికన్నా గొప్పది దేవుని చెప్పండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. దేవునికి స్తోత్రము. ఈరోజు మన ఇంటి పునాదులు సరిగ్గా లేకపోవటము కారణం ఏమిటో తెలుసండి? ఎందుకు అంత వ్యతిరేకత, అంత తిరుగుబాటు మన బిడ్డల్లో ఉన్నాయో తెలుసండి? సమాధానము లేదు. నిజంగా చెప్తున్నాండి, క్రీస్తు అనే బండ మీద నువ్వు నిజంగా నీ ఇంటి పునాదిని నువ్వు వేసుంటే, అమ్మా, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవ్వరు దాన్ని పాడు చేయలేడు, ఎవడు దాన్ని నాశనం చేయలేడు. అదేవిధంగా అంత మంచి పునాది నువ్వు ఇంటిలో నుండి వేసి ప్రారంభిస్తే సంఘములో కూడా వాళ్ళ బ్రతుకులు ఎంత బాగుంటాయి, ఎంత గొప్ప సేవకులుగా మారుతారు, ఎంత గొప్ప పరిచర్య, ఎంత గొప్ప సేవ జరుగుతుంది. అందరూ స్వార్థపరులు అయిపోయారండి. అందుకనే అడిగాను, ఎంతమంది సంఘానికి వచ్చి, ప్రభువా ఈరోజు నా కుటుంబము ప్రభువా ఇదంతా, నాయనా ఇంత పెద్ద కుటుంబము నాకు ఇచ్చినందుకు నాయనా వారు గురించి ప్రార్థన చేసే బాధ్యత కూడా నాకు ఇవ్వు, వారు క్షేమము కోరుకునే బాధ్యత. నాయనా నా కుటుంబము చిన్నదే, నా ఇంటిలో 5 ఉన్నాము ప్రభువా, కానీ దానికన్నా గొప్ప కుటుంబము, విస్తారమైన కుటుంబము నాకు ఇచ్చావు కాబట్టి ఇంకా గొప్ప బాధ్యత నేను వహించాలి ఈ కుటుంబము పట్ల అని నిజంగా ఆలోచన మీలో ఉన్నదా? ఇంటి కుటుంబాన్ని మనము సరిగా పట్టించుకోకపోతే, ఇంటి బాధ్యతలు మనం సరిగా చేయకపోతే, సంఘము గురించి పట్టించుకొని సంఘ క్షేమము కోసం మనం పాకులాడతామా? సామెతలు 3వ అధ్యాయము 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవునికి స్తోత్రము. చాలా స్పష్టంగా దేవుడు తన వాక్యములో సెలవిస్తున్నది ఏమిటంటే, ద లార్డ్స్ కర్స్ ఈజ్ ఆన్ ద హౌస్ ఆఫ్ ద వికెడ్. వికెడ్ అంటే ఏమిటండి? వికెడ్ ఇప్పుడు చదివే కాడ భక్తి, సమాధానము లేదు బ్రదర్, సంతోషము లేదు బ్రదర్. ఎందుకో తెలుసా? నీ ఇంటి పునాది క్రీస్తు అనే బండ మీద లేదు కాబట్టి. The Lord's curse is on the house of the wicked, but he blesses the home of the righteous. నీతిమంతుల ఇంటిని ఆయన ఆశీర్వదించాను. ఎంత గొప్ప మాట అండి. ఇంటిలోనే నువ్వు దీవించబడితే బయట నువ్వు దీవించబడి ఉండవా? చెప్పండి. ద్వితీయోపదేశ కాండములోని 28వ అధ్యాయంలో ఏమి రాయబడి ఉంది? నువ్వు లోపలికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు నీవు దీవించబడెదవు. దేవునికి స్తోత్రము. If you can't honor your family in your own house, you think you will honor God in his house? I always believe అండి, ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, if you want to live in my house, you play by my rules. ఏమిటంట? భలే ఉంది కదండి. నువ్వు నా ఇంటిలో నివసించాలంటే నా రూల్స్ ప్రకారము నువ్వు బ్రతకాలి, లేకపోతే యూ కెన్ గో అవుట్. నేను చాలా చాలా పొలైట్గా చెప్పాను, యూ కెన్ గో అవుట్ అని. ఇది ఎవరిల్లు? If it is God's house, it is your house too, and you have a responsibility, you have a role. నీకు ఒక బాధ్యత. ఇది దేవుని గృహమైనంత నీ గృహము కాదని చెప్పడానికి వీలు లేదు. ఇది దేవుని గృహముతో పాటు నీ గృహము. నేను ఇదిగో తండ్రి యొద్దకి వెళుతున్నాను, నీ కొరకు నివాస స్థలము. అందులో మీరు ఒక్కరే నివసిస్తారా? దేవుడు కూడా నివసిస్తాడా? అక్కడ కూడా వెళ్ళి, యేసయ్య నీకు చోటు లేదు, నువ్వు నాకు ఇల్లు కట్టించినావు, థ్యాంక్ యూ దేవా నీకు స్తోత్రము అనే చెప్తామా?
ఇళ్లల్లోనే దేవునికి చోటు లేకపోతే, నిజంగా చెప్పండి, ఇళ్లల్లోనే దేవునికి చోటు లేకపోతే సంఘంలో ఎలాంటి చోటు మనం దేవునికి ఇస్తున్నాము? సామెతలు 14వ అధ్యాయం. లవ్ యువర్ హౌస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, బట్ డోంట్ నెగ్లెక్ట్ గాడ్స్ హౌస్. దేవుని కుటుంబాన్ని కానీ దేవుని ఇంటిని కానీ మర్చిపోకండి. చాలా, ఫర్ మెనీ పీపుల్ ద హోమ్ బికమ్స్ దేర్ ప్రయారిటీ అండ్ ద చర్చ్ బికమ్స్ ద లాస్ట్ ప్రయారిటీ, విచ్ ఇస్ సచ్ ట్రబ్లింగ్ న్యూస్ ఫర్ మీ. యోబు అంటాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుపోయాడు. ద లార్డ్ హ్యాస్ గివెన్, ద లార్డ్ హ్యాస్ టేకెన్. మనము దేవుని నుండి మంచేనా స్వీకరించాలి, చెడుని స్వీకరించకూడదా? ఇలాంటి మాటలు ఎప్పుడు చెప్పగలుగుతామో తెలుసా? ఇలాంటి మనసు ఎప్పుడు కలిగి ఉండగలుగుతామో తెలుసా? ఎప్పుడైతే క్రీస్తు అనే బండ మీద మన ఇల్లుని మనం కట్టుకుంటామో. ఇంటిలో నీ మనసే కరెక్ట్గా లేకపోతే, నీ కుటుంబముతోనే నీ మనసు కరెక్ట్గా లేకపోతే, వివాహము చేసుకున్న భార్యతోనే నీ మనసు కరెక్ట్గా లేకపోతే, కన్న తల్లిదండ్రులతో నీ మనసు కరెక్ట్గా లేకపోతే, సంఘంలో నీ మనసు దేవునితో కరెక్ట్గా ఉంటుందని నేను నమ్మాలి కదా. దాన్ని దేవుడు ఆదరిస్తాడు. శభాష్, చాలా మంచి పని చేస్తున్నావు, నీ కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసి మీ తల్లిదండ్రులు అవమానించి నన్ను ప్రార్థిస్తున్నావు, నన్ను పూజిస్తున్నావు అని చెప్పి దేవుడు శభాష్ అంటాడా? నీలాంటి వాడి కోసమే నేను సంఘంలో ఎదురు చూస్తున్నాను పని చేయటానికి అంటాడా? ముందు మన ఇల్లుని, తెలుగులో ఒక సామెత ఉంది, ఏంటంటే ఇంట గెలిచి చేద్దామండి, అపవాదిని తరిమి వేద్దాం మన ఇళ్లలో నుండి. మన మధ్యలో వాడు నివసించడానికి వీల్లేదండి. మన గృహాలలో వాడు నివసించడానికి వీల్లేదు. దౌర్భాగ్యం అంటే ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి రాయబడినప్పుడు 7 సంఘాల్లో 2 సంఘాల గురించి చక్కగా మాట్లాడు. ఫిలడెల్ఫియా, స్మిర్నా సంఘము గురించి. మిగతా సంఘాల గురించి ఎవరు ఆధిపత్యం వహిస్తున్నాడంట? అపవాది ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు. ఈరోజు సంఘము కూడా సంఘముగా లేదు, కుటుంబముగా కూడా ఎవ్వరు వ్యవహరించడం లేదు. ఏదో వచ్చాము, తిన్నాము, వెళ్ళిపోయాము, పక్కనోడితో సంబంధము లేకుండా, కలుసుకోకుండా, ఒక్కని గురించి ఒక్కడు, అరే ఏం మన సొమ్ము ఏమైనా పోతుందండి పక్కనాడిని పలకరిస్తే? మీ ఇంట్లో కూడా అలాగే బ్రతుకుతారా? నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ ఇంటిలో కూడా ఒకరిని పలకరించుకోకుండా గదుల్లో తలుపులు వేసుకొని ఉంటారా? చెప్పండి. సంఘం అన్నాక ఏమిటండి? ఇది ఒక గొప్ప అవకాశం అండి. ఇట్స్ అ గ్రేట్ టైం ఫర్ ఫెలోషిప్, గ్రేట్ టైం ఫర్ ఫెలోషిప్. అరే ఒక్కరి క్షేమము కనుక్కోకూడదు. అందుకనే అంటానండి, మీ పాత్ర చాలా గొప్పదండి సంఘంలో. మీ ఇంటిలో పాత్ర నువ్వు సరిగ్గా పోషించకపోతే సంఘములో నీ పాత్ర కూడా నువ్వు సరిగ్గా నెరవేర్చలేవు. నీకు దేవుడు ఒక పాత్రనిచ్చాడు, సంఘములో ఒక బాధ్యతనిచ్చాడు. అది ప్రతి ఒక్కరికి వేరుగా ఉంటుంది. కొంతమందికి పాడటానికి తలాంతులు ఇచ్చాడు, కొంతమందికి ప్రార్థన చేసే తలాంతులు ఇచ్చాడు, కొంతమంది ఎంకరేజ్ చేయడానికి తలాంతులు ఇచ్చాడు, కొంతమందిని పురికొల్పటానికి, ఎంకరేజ్ చేయడానికి, ప్రార్థించటానికి, సహాయం చేయటానికి, ఆదుకోవటానికి, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుందండి చేయటానికి బాధ్యత సంఘంలో. అడగండి, ప్రభువా ఈ కుటుంబంలో నా పాత్ర ఏమిటి? ఇంటిలో కుమారుడుగా ఇది నా పాత్ర, ఈ ఇంటిలో నీ కుమారుడుగా, ఈ ఇంటిలో నీ కుమార్తెగా నా పాత్ర ఏమిటి అని ఎంతమంది అడుగుతున్నారండి? అమ్మ, యవనస్తులు, పెద్దవాళ్ళు, తల్లులు ఉన్నారు, మీ తల్లితో సమానమా? నిజాన్ని చెప్పండి ప్లీజ్. ఊరుకోండి. ఒక్కరు కూడా వెళ్ళి పలకరిస్తారా పెద్దల్ని? ఎన్ని అబద్ధాలండి. ఇంతమంది పెద్దలు ఉన్నారు మన సంఘంలో. యవ్వనస్తులు వెళ్ళి, మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, అది మీ కుటుంబమే. అందులో కుటుంబంలో మంచి చేసే వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, కానీ వారు నీ కుటుంబమే. అందరూ పరిశుద్ధులుగా ఉండరు. అయినను నీ బాధ్యత ఏమిటంటే అందరితో సమాధానము కలిగి జీవించాలి, ప్రేమ కలిగి నువ్వు ప్రవర్తించాలి, ప్రేమని కనుపరచాలి, ఓర్చాలి, సహించాలి, భరించాలి. ఇప్పుడు మనమంతా తండ్రి కుటుంబమే, దేవుని పిల్లలమేనా? Proverbs 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును.
ఏమిటంట? జ్ఞానవంతురాలు తన ఇల్లు మీ పాత్ర చాలా గొప్పదమ్మా. అది ఇంటిలోనైనా కావచ్చు, సంఘంలోనైనా కావచ్చు. నిజంగా చెప్తున్నాను, దేవుడు మీకు ఇచ్చిన పాత్రను మీరు నెరవేర్చగలిగితే సంఘాలు వర్ధిల్లుతాయమ్మా. చిన్న మాట కాదమ్మా, పెద్ద మాట చెప్తున్నాను. మీ పాత్రను మీరు ఇంటిలో చక్కగా పోషించగలిగితే నిజంగా చెప్తున్నాను, సంఘములో అనేక కుటుంబాలు కట్టబడతాయి, అనేక కుటుంబాలు వర్ధిల్లుతాయి, అనేక కుటుంబాలు ఆత్మీయంగా నిలబడతాయి. స్త్రీల పాత్ర చాలా చిన్న పాత్ర కాదు, చాలా పెద్ద పాత్ర స్త్రీలది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇంకొక స్త్రీ ఏం చేస్తుందంట? 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. అమ్మా, నిత్యము ప్రార్థనలు చేయండి అమ్మా, నిత్యము ప్రార్థనలు చేయండి. నిత్యము నీ భర్త, నీ బిడ్డ, చెడ్డవాడైనా మంచివాడైనా ప్రార్థనలు చేయటం ఆపేయకండమ్మా. నీ ఇల్లుని, అందుకని అన్నాను, ఇంట గెలిచి రచ్చగలుగుతాం. మన ఇంటిని అమ్మ, ఏ ప్రార్థన కూడా వ్యర్థముగా పోదు. అర్థమవుతుందమ్మా? ఏ ప్రార్థన కూడా వ్యర్థముగా పోదు. 2 సమూయేలు 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఆమేన్. ఆమేన్. ఏమిటంట? ఏం కోరుకుంటున్నాడు అక్కడ? ఏం కోరుకుంటున్నాడండి? చదువుదామండి. Now be pleased to bless the house of your servant, that it may continue forever in your sight. For you, sovereign Lord, have spoken, and with your blessing the house of your servant will be blessed forever. ఇంటిలోనే దేవుడు లేకుండా, క్రీస్తు లేకుండా, ప్రార్థన లేకుండా, వాక్యము లేకుండా మనము మన ఇంటిని ఆశీర్వదించమని సంఘానికి వచ్చి ప్రార్థనలు చేయటం వలన లాభము ఉన్నదా? ప్రొవర్బ్స్, సామెతలు 24:3-4 వచనాలు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము చేత దివారాత్రులు వాక్యము ధ్యానించువాడు ఎందుకు ధన్యుడండి? ఇంటిలోనే నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే అండి, లోక జ్ఞానము సంపాదించమని డబ్బులు కట్టి మరీ పంపించి, మరీ ప్రేరేపించి, మరీ ప్రోత్సహించి జ్ఞానము పొందుకోమని మామూలుగా కాదండి, నిజంగా గొప్ప తల్లిదండ్రులండి మనం. చూడండి పరిస్థితి ఏ విధంగా ఉన్నదో. అరే, నువ్వు చదువుకోకపోతే పనికిరాని వాడిగా అంటారా లేదా చెప్పండి? అరే, నువ్వు సరిగా చదువుకోకపోతే, నువ్వు ఫెయిల్ అయితే ఎందుకు? కానీ ఆత్మీయంగా నువ్వు ఎదగకపోతే దేనికి పనికి రావురా అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారండి. ఇఫ్ యూ కెనాట్ రెస్పెక్ట్ ద హెడ్ అబవ్ యూ, యూ థింక్ యూ విల్ రెస్పెక్ట్ ద హెడ్ దట్ ఈస్ అబవ్ హిమ్. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. ఓకే, తెలివి మీ పిల్లలు చదివే స్కూల్ బుక్స్లో ఉన్నదా? మీరే చెప్పాలి. మీ స్కూల్ బుక్స్ కన్నా గొప్ప జ్ఞానము కలిగిన పుస్తకం ఏదైనా ఉందంటే అది ఏంటిదండి? దీనికన్నా ప్రపంచములో జ్ఞానము కలిగిన గ్రంథము లేదని తెలిసి కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ జ్ఞానము పొందుకోవటానికి ప్రేరేపిస్తారు. కానీ అరే, ఇంటిలోనే జ్ఞానము దాచబడి ఉన్నది, ధననిధి కన్నా గొప్పది ఉన్నది, ముందు దాన్ని చదువురా, నీ బ్రతుకు బాగుపడుతుందిరా అని చెప్పే తల్లిదండ్రులు. అందుకనే అంటున్నానండి, ద వే యూ రన్ యువర్ హౌస్ విల్ రిఫ్లెక్ట్ అపాన్ యువర్ రోల్ యూ ప్లే ఇన్ ద చర్చ్. నువ్వు ఏ విధంగా నీ ఇంటిని నడిపిస్తావో సంఘములో కూడా నీ పాత్ర ఏ విధంగా ఉంటుందో తెలిసిపోతుందండి. మనల్ని మనము మోసం చేసుకుంటున్నాం ఇంట్లో, మన పిల్లల్ని కూడా మోసపు దారిలోనే మనం నడిపిస్తున్నామండి. సచ్ ఎ సాడ్ ప్లైట్ టుడే అండి.
వీఆర్ డిసీవింగ్ అవర్ ఓన్ చిల్డ్రన్. మన సొంత బిడ్డలిని బయట మోసపడటం లేదు మన బిడ్డలు. అందుకనే సంఘములో కూడా మోసగింపబడే బోధకులు కూడా ఉన్నారు. తేడా తెలియకుండా పోయింది. నా ఇంటిలో మోసం జరుగుతుందని తెలియని వాడు సంఘములో మోసం జరుగుతుందని గ్రహించగలుగుతాడా వాడు? మై పేరెంట్స్ హ్యావ్ డిసీవ్డ్ మీ అండ్ దే హ్యావ్ హిడ్ ద ట్రూత్ ఫ్రమ్ మీ. దేవుని యొక్క సత్యమును నా నుండి మరుగు చేసి ఇహలోకము సత్యము నాకు నేర్పించి నా ఇంటి వాళ్ళే, నా తల్లి నా తండ్రి నన్ను మోసం చేస్తే సంఘములోకి వెళ్ళి సత్యం ఏదో నేను ఎలా గ్రహించగలుగుతాను? మీరే చెప్పండి, నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా? ఇంటిలో సత్యాన్ని మీరు దాస్తారా? వాడు సత్యం ఎక్కడ నేర్చుకోవాలి? బయటికి వెళ్ళి నేర్చుకోవాలా, ఇంటిలో నేర్చుకోవాలి? చెప్పండి. ఇంటిలోని ఇంత గొప్ప సత్యం ఉన్నది, దీన్ని మించిన సత్యము ఈ లోకములో లేదు అని తెలిసి, అమ్మా అందరి గృహములో ఇది లేదమ్మా, అందరి ఇళ్లల్లో ఇది లేదమ్మా, మీ ఇళ్లల్లో ఉంటే అమ్మా తెరిచి వెతికి జ్ఞానము పొందుకోండి. మీ పిల్లలు కూడా అదే జ్ఞానము నేర్పించండి. సత్యాన్ని మీరు మరుగు చేయకండి. మధ్య మీరు సత్యాన్ని తెలియపరచకుండా మీరు దాన్ని షెల్ఫుల్లో దాచిపెట్టకండి అమ్మా దయచేసి. ఈరోజు మీ పిల్లలు ఎందుకో తెలుసా సంఘానికి రావటం లేదో? వాళ్ళకి సత్యం అంటే ఏమిటో తెలియదు. వాళ్ళ తల్లి తండ్రి ఇంట్లో సత్యముని బోధించకుండా వాళ్ళు బ్రతుకుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ గాలికి కొట్టుకెళ్ళిపోయినట్టు సంఘాలని వెతుక్కుంటూ అబద్ధపు బోధలు విని ఆయన ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, చివరిగా అలాంటి దుస్థితికి వెళ్ళిపోయారు. హైపర్ గ్రేస్, కృపాకాలం, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్, యెస్టర్డే టుడే ఫ్యూచర్ సిన్స్ ఆర్ ఆల్సో ఫర్. ఏమిటండి ఇది? ఎన్ని, అందుకనే అంటున్నాను, సత్యము మీ దగ్గర పెట్టుకొని సత్యాన్ని మీరు దాచిపెడితే వాడు సత్యం కోసం బయటికి వెతకటానికి వెళ్తే వాడికి సత్యం దొరకదు, అబద్ధము మాత్రమే దొరుకుతుంది. సో ద వే యూ హ్యాండిల్ యువర్ హోమ్ ఈజ్ హౌ యూ విల్ హ్యాండిల్ ద చర్చ్. యెషయా గ్రంథము 65వ అధ్యాయం. ముందు మన ఇల్లుని కట్టుకుందామమ్మా. సంఘం గురించి వదిలేయండి, దేవుడు కడతాడు సంఘాన్ని. ముందు మన ఇల్లుల్ని కట్టుకుందాం, యథార్థముగా కట్టుకుందాం, నీతితో కట్టుకుందాము. సత్యం అనే పునాది, యేసుక్రీస్తు అనే సత్యం అనే బండ మీద మన ఇల్లుల్ని కట్టుకుందాము. సత్యాన్ని దాచిపెట్టకండి అమ్మా మీ ఇళ్లల్లో నుండి. పిల్లలకి నేర్పించండి. సండే స్కూల్కి పంపిస్తే వాళ్ళు నేర్చుకోలేరండి. గంటలో వాళ్ళు సత్యం నేర్చుకోలేరండి. 24 గంటలు మీ కళ్ళ ముందే ఉంటారు మీ పిల్లలు. వాట్ ద లైఫ్ దట్ యుర్ లివింగ్, దే థింక్ ఇట్ ఈస్ ట్రూ అండ్ దే థింక్ దట్ ఈస్ హౌ దే ఆల్సో ఆట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. 65వ అధ్యాయం యెషయా గ్రంథము 21-22 వచనాలు. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఇది జరగాలంటే ఇది మీ జీవితంలో నెరవేర్చబడాలంటే, ఈరోజు మీరు ఇల్లులు కడుతున్నారు కానీ ఎవరు నివసిస్తున్నారో తెలుసా? మీ ఇళ్లలో ఎవరు నివసిస్తున్నారండి? క్రీస్తు అనే బండ మీద పునాది వేయకుండా మీరు ఇల్లులు కట్టుకుంటే మీరు నివసిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? మీరు కాదండి, అపవాది నివసిస్తున్నాడు. దేవుడు అనుగ్రహించబోతున్న ప్రతి ఆశీర్వాదమును, ప్రతి ఫలమును వాడు దొంగలిస్తున్నాడు. చక్కగా అనుమతిస్తున్నారు వాడిని. They will build houses and dwell in them. They will plant vineyards and eat their fruit. No longer will they build houses and others live in them, or plant and others eat. For as the days of a tree, so will the days of my people. My chosen ones will long enjoy the work of their hands. మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. ఆమేన్. ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆటోమేటిక్గా సమాధానము దాని మీదకి. ఈరోజు ఈ ఇల్లు యోగ్యమైనదా? అమ్మా, మనం ఇంట్లో ఎందుకు బ్రతుకుతాం? లాభం ఉన్నదని బ్రతుకుతామా? ప్రేమ కోసము బ్రతుకుతామా?
మీరే చెప్పాలండి. నా తండ్రి చక్కగా నాకు తిండి పెడతాడు, నా తల్లి పని మంచిలాగా చక్కగా పనులు చేస్తుంది, బయట నేను ఏం చేయని అవసరం లేదు, చక్కగా నేను కూర్చుంటాను అనే ఉద్దేశంతో మన ఇళ్లలోనే బ్రతుకుతామా? యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను సేవ పుచ్చుకోవటానికి రాలేదు, మీ గృహాలలో యేసు ప్రభు వచ్చి సేవ చేయాలి, కానీ యేసుక్రీస్తు గృహములో మాత్రం సేవ చెయ్యం. అందుకనే అంటానండి, హార్ట్ ఈజ్ వేర్ ద హోమ్ ఇస్. I pray and I urge each one of you today, మీ ఇంటిని ముందు సరిపెట్టుకుందాం. మీ ఇంటిలో తిరిగి దేవుని మహిమను, we'll ask God, let his glory fill our house. తండ్రి, నీ మహిమతో నా గృహాన్ని నింపు ప్రభువా. ఏ మహిమ అయితే నేను నాయనా ఇంటిలోనే నేను ఏమి చేయలేకపోతే, ఇంటినే నేను సరిగా కట్టలేకపోతే, ఇంటిలో నాకు ఉన్న బాధ్యతని నెరవేర్చకపోతే, కూతురుగా, కుమారుడుగా, భార్యగా, భర్తగా, యథార్థముగా, నీతిమంతులుగా నేను ఇంటిలోనే బ్రతకకపోతే, సంఘములో నేను ఏ పాత్ర పోషించినా అందులో యథార్థత ఉండదు, నీతి ఏమాత్రము ఉండదు. అందుకనే ప్రభువా, నా ఇంటిలో కూడా నేను పరిశుద్ధంగా జీవించి, నేను సంఘములో కూడా పరిశుద్ధుడుగా నీ సన్నిధిలో సేవ చేసే పాత్రగా నన్ను మార్చండి, నన్ను మలచండి అని అడగండి. అమ్మ, మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, ఒకరిని పలుకరించడం మానకండి అమ్మా. వచ్చినప్పుడు ప్రభువా, ఈ కుటుంబాన్ని నాకు అనుగ్రహించావు, ఈ సంఘాన్ని నాకు దయచేసావు, ఈ సంఘము కోసం, నా కుటుంబం కోసం ఏ విధంగా నేను నాయన ప్రార్థన చేస్తానో అదే మనసుతో నీ కుటుంబము కోసము కూడా, నా కుటుంబము కోసము కూడా నేను ప్రార్థించే మనసుని అడుగుతారా, అడగరా? నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తారు? ఇంటిలో ఏ విధంగా ఒకరిని ఆప్యాయతతో, ప్రేమతో, నిన్ను వల్లే నీ పొరుగువాడిని, ఇంటిలోనే ప్రేమ ప్రారంభిద్దాము, ఆ తర్వాత సంఘంలో చూపిద్దాము. రైట్? హగ్గయి 1వ అధ్యాయము 1 నుంచి చదువు. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబాబెలునకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు 2వ వచనం చదువు. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని. అమ్మా, ఇదే కదండి మనం అంటున్నామా లేదా? అరే చెప్పండి అబ్బా, మరలా చదువునానా, ఆ వాక్యం అండర్లైన్ చేసుకోండి, అడగండి ప్రభువా, ఇందులో ఎంత సత్యం ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఎప్పుడు కడతామబ్బా, ఎప్పుడు కడతాము దేవుని ఇల్లు? మీరే చెప్పండి, ఎప్పుడు సమయం వస్తుంది? ఎంత కాలము కావాలి? ఎంత సమయము కావాలి? మీ ఇల్లు కట్టడానికి ఎంత సమయం కావాలి? దేవుని ఇల్లు కట్టడానికి ఎంత సమయం కావాలి? ఈరోజు తేల్చేసుకుందామండి. ఈ మందిరము, This is what the Lord Almighty says. These people say the time has not yet come to rebuild the Lord's house, but the time has come to build your houses, to build your lives, to build everything. But what about the Lord's house? అదే ప్రశ్న ఈరోజు కూడా. మన ఇల్లులే కట్టుకోవటానికి సమయం లేకుండా పోతే, వాస్తవంగా చెప్పండి, ఇల్లులు కట్టుకోవటానికి, కాపురాల్ని నిలబెట్టుకోవటానికి, పిల్లల్ని సరైన మార్గంలో నడిపించుకోవటానికి సమయము లేకపోతే దేవుని మందిరాన్ని మనం కట్టగలుగుతామా? మీరే చెప్పండి అబ్బా. కఠినంగానే ఉంటాయి నా మాటలు, కానీ సత్యం చెప్తున్నాను నేను. ప్లీజ్ టేక్ టైమ్ టు బిల్డ్ యువర్ హోమ్ అండ్ టు రీబిల్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్. నీ ఇంటిని కట్టుకోవటానికి సమయము, దేవుని మందిరము, దేవుని ఆలయము, దేవుని ఇల్లు కూడా కట్టడానికి కూడా సమయము దయచేసి ఎలా తీస్తారో, ఎలా కేటాయిస్తారో అది మీ మీద నేను విడిచిపెడుతున్నాను.
అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 9వ వచనం. అదేవిధంగా అపోస్తుల్లోని మూడు అధ్యాయాలు మనం మూడు చదువుకుందాము. అపోస్తుల 5:9. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన పాదములు వాకిటనై ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. ఏం చేశారండి? ఎవరు భార్య ఈమె? ఎవరు భార్య ఈమె? అనన్య. ఏమైందంట? వాడు ఏదో అమ్మేడంట. మనసులో అనుకున్నాడు దేవుడికి ఏదో ఇవ్వాలని. మీరు కూడా అనుకున్నారా లేదా? నా సమయం ఇవ్వాలి, నా బిడ్డలని ఇవ్వాలి, బ్రదర్ నా బిడ్డల్ని నేను అంకితం చేస్తున్నాను, కానీ సత్యం మాత్రం తెరవబడదు గృహములో. పోనీ చిన్న వయసులోండే శిష్యులుగా తయారు చేయమని పాస్టర్ గారు మీరు ట్రైనింగ్ ఇవ్వండి, నా బిడ్డని మీ దగ్గర నాయన పెట్టుకోండి, ఒక 2 నెలలు 3 నెలలు ట్రైనింగ్ ఇవ్వండి. అబ్బే, ఆ రోజులు పోయినాయి కదా బ్రదర్. దోస్ డేస్ ఆర్ గాన్. హన్నా ప్రార్థన చేసి చిన్న వయసులోనే ఏలీ దగ్గర తన కుమారుణ్ణి, అమ్మో నా బిడ్డ నా కొడుకు నా కన్ను దృష్టిలో నుండి బయటికి వెళ్ళకూడదు. ఏం చేస్తారు? ఇంట్లో పెట్టుకొని వాడు భవిష్యత్తుని వాడు జీవితాన్ని మీరు మార్చరు. బయటికి వెళ్ళి సేవ చేయటానికి కూడా అవకాశం ఇవ్వరు. ఎందుకండి ఇలా చేస్తారు? అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 35వ వచనం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. In everything I did, I showed you. In everything I did. ఆ ఫస్ట్ వర్డ్ నేను చెప్తున్నాను. In everything I did, I showed you. In everything you do, what are you showing? ఈరోజు ప్రశ్న నేను అడుగుతున్నానండి. Paul is saying, in everything I did, I showed you. ఏం చూపించాడంట? I showed you that by this kind of hard work, దేవునికి స్తోత్రము, ఈ విధముగా కష్టపడితే ప్రయాసపడితే అని ఎవరు చూపించారు? ఎవరు చూపించారండి? అపోస్తులైన పౌలు. అమ్మా, మీ పిల్లలకి మీరే అపోస్తులు, మీరే టీచర్స్, మీరే గార్డియన్స్, మీరే మెంటర్స్, మీరే గైడ్స్. సంఘంలో ఉన్న పాస్టర్ కాదమ్మా. సంఘంలో ఉన్న పాస్టర్ ఏం చెప్తాడో తెలుసా? వాక్యాన్ని బోధించి మిమ్మల్ని వాక్యానుసారంగా జీవించులాగా ఉపదేశములు ఉపమానాలు మీకు ఇయ్యగలుగుతాడు. కానీ దాన్ని అనుసరించులాగా చేయులాగా బాధ్యత ప్రతి తండ్రి మీద ఉన్నది, ప్రతి తల్లి మీద ఉన్నది. కొడుకుగా మీరు చేయవలసిన పని కొడుకుగా చేయండి, కూతురుగా చేయవలసిన పని కూతురుగా చేయండి. మీ ఇంటి మర్యాదని బజారు పాలు చేయకండి. మీ ఇంటి విలువలను అమ్మి వేయకండి మీ స్వార్థము కోసము. మీ ఇంటి విలువను ఏ విధంగా కాపాడుతారో సంఘం విలువను కూడా మీరు అదే విధంగా కాపాడటానికి ప్రయాసపడతారు. సో ఐ ప్రే దట్ గాడ్ విల్ గివ్ యూ అ హార్ట్ టు రన్ యువర్ హోమ్స్ విత్ విజ్డమ్ అండ్ ఆల్సో ద మినిస్ట్రీ విత్ విజ్డమ్. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42 నుండి 47 వచనాలతో, వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను, మరియు అనేక ఏం కలిగిందంటే అండి, ఈరోజు మీ ఇంట్లో మీరంటే పిల్లలకి భయం ఉందా? ఏ తండ్రికైనా ఏ తల్లికైనా పిల్లలు భయపడుతున్నారా? ఎందుకు భయపడటం లేదో తెలుసా? అంటే వాక్యము లేదండి, ప్రార్థన లేదండి, రొట్టె విరిచట లేదండి. మరలా చదువునానా మాట. అపోస్తలుల బోధయందును సహవాసమందును. ఎవరినైనా పిలుస్తున్నారా కనీసం ఇంటికి? పండగలకే పాస్టర్లు, బర్త్డేలకే పాస్టర్లు, చావులకి పాస్టర్లు, ఇంకా బ్యాప్టిజంలకి ఇవ్వటానికి పాస్టర్లు. మిగతా రోజులు పాస్టర్లతో మాకు పని.
సేవకుస్తులు ఎంతోమంది ఉన్నారమ్మా. ప్రేరేపించటమ్మా. సేవకులుగా మీ ప్రోత్సాహాన్ని బట్టి మీరు ఇంటికి పిలిచి, నాన్న చక్కగా వాక్యం చెప్తున్నావు, మా ఇంటిలో కూడా ఈరోజు వచ్చి కాస్త సమయం వాక్యం పంచుకో. వాడు నీ కుటుంబీకుడు కాదా? చెప్పండమ్మా, చెప్పండి అయ్యా. సేవ చేసేవాడు, దేవుణ్ణి రాజ్యము కోసము ప్రయాసపడేవాడు నీ కుటుంబీకుడు కాదు కాబట్టి నువ్వు ఇంట్లోకి ఆహ్వానించవు. ఐ ప్రే అలవాటు చేసుకోండమ్మా. కనీసం వారములోని 2 సార్లు మీ ఇంటిలో చిన్న చిన్న కూటమిలు పెట్టుకోండి. మీ పిల్లల్ని అందరినీ పిలవండి. కష్టమా అయినా పర్వాలేదు, చెయ్యండి.